ఈ ఏముందిలా మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద గదేదో కేసు అట కాదు, ఇప్పటి కేసు కాదట, అది ఆయన జమానా నుంచి నడుస్తుందట. అది గా కేసు అట ఇవాళ మళ్ళీ ముంగటేసిరట మన ఈడీ సార్లు. ఈ ముంగటేస్తే ఈ అట్టెట్ట ముంగటేస్తారు ఈ కేసు, ఇది పోయిన కేసు, ఇది జమానా కేసు కాదా అని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళ అంతా కట్టగట్టుకొని ఏడేడే ఈడీ ఆఫీసులు ఉన్నాయో ఆ ఈడీ ఆఫీసుల ముందు ఇగో గిట్ల ధర్నా కార్యక్రమం పెట్టిరు అనుకోరాదు. ఇక గన్ల ధర్నా కార్యక్రమంలో ఇక ఒక్కొక్కరిని ఒక్కొక్క తీరుగా అర్రే ఏమన్నా నడుచుకుంటారు అనుకున్నావా? ఇక మన గట్లానికి ఈ కిషన్ రెడ్డి సార్ని అయితే ఈ మన సికింద్రాబాద్ సార్ అయితే ఇక ఏం మాట్లాడో ఇక నా నోటితోటి కాదు కానీ ఇక మీరే వినురిగా. कल बोल रहा किशन रेड्डी, अरे गांडू क्या बोल के बोल रहा तू? कांग्रेस वालों शर्म ఉందా धरना చేస్తున్నారు? अरे नपुंसक, कांग्रेसी में है बोल के तो आजादी लाए, देश के लिए कुर्बानियां किए, देश की अखंडता के लिए काम करे. प्रिय नेता राहुल गांधी कन्याकुमारी से कश्मीर तक 4000 किलोमीटर पानी धूप आए तो भी फिर पादयात्रा करे. ఇన్నర్ కాదుల్లా ఏ సూత మాటలు అంటుండో అర్రర్రర్ర అనరాని మాటలు అని అన్నట్టే అంటుండు ఎంపీ సార్ అని లేకుండా బీజేపీలను మొత్తం కడిగి పారేస్తుర్రు. ఇగో ఇది ఇట్లుందా? ఇగో నిన్న మన ఎమ్మెల్సీ సార్ అయిన కదా మన అద్దెకి దయాకర్ సారు ఎక్కడిది మొత్తం మీద తగ్గేదేలే అన్నట్టు ఆ సారు కూడా ఆహా ఇష్టపూర్తిగా అరుచుకున్నా అనుకోరాదు. రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ. నేనంటున్నా మోడీకి, ఏ మోడీ, బీజేపీ మోడీ బ్రిటిష్ వాడికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నావు అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. మోడీ అమిత్ షా ఒక కేడీలు, ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టిండు దరిద్రుడు. ఈరోజు ఎక్కడ రామి స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర? ఇవాళ సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యులమే. మీరు అందరూ